హాయ్ సార్. హలో. చాలా రోజుల తర్వాత మాకు 'దండోర' మూవీ తోటి, అలాగే 'సైక్ సిద్ధార్థ' మూవీ తోటి అయితే ముందుకొస్తున్నారు. సో, ఇందాక మీరు రావడము చూసాను, ఈవెంట్‌కి రావడం చూసాను. ఆటోలో వచ్చారు. ఎందుకని ఒకసారి చెప్తారా మాకు? ఊరు సరదాగా అండి, మా కార్ బ్రేక్ డౌన్ అయిపోయింది. ఓకే. సరే అని చెప్పి ఆటో ఎక్కాము అక్కడ. అన్న నేనే నడుపుతా అని చెప్పి నేను ఆటో నడిపాను. మా టీం అందరిని వేసుకుని వచ్చాను. ఓకే. అంటే ఏం అనిపించలేదా సార్ ఆటోలో వచ్చేటప్పుడు? అదే ఏముంటుందండి బాబు, నేను మామూలుగా తిరుగుతుంటాం. ఓకే. నా కారు 2 months మధ్యలో బ్రేక్ డౌన్ అయింది. నేను షెడ్లో ఇచ్చాను. డైలీ క్యాబుల్లో వెళ్తుంటే చాలా ఎక్కువ అవుతుంది బిల్లులు. సో ఆటోలో వచ్చేసారు. ఇవాళ కాదు, మామూలుగా చెప్తున్నాను. నిజంగా నేను మొన్న 2 months నా కార్ బ్రేక్ డౌన్ అయింది. ఏదో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. రోజు క్యాబ్ బుక్ చేసుకుంటే వేలకు వేలు ఎగిరిపోతున్నాయి. హ్యాపీగా ఆటోల్లో ర్యాపిడోల మీద తిరిగా. ఓకే. యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ చెప్పుకుంటున్నాను సార్. 'దండోర' చాలా సక్సెస్ అయింది. చాలా బాగా నచ్చింది. చాలా బాగా నచ్చింది నాకైతే. సో, ఇప్పుడు 'సైక్ సిద్ధార్థ'తో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఒక్కసారి మాతో చెప్తారా? సైక్ సిద్ధార్థ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ సినిమా నా లైఫ్లో. యాక్టింగ్ పరంగా కానీ అసలు ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసినటువంటి విధానం కానీ అంతా చాలా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. సంథింగ్ దట్ యూ ప్రాబబ్లీ హ్యావెంట్ సీన్ బిఫోర్ లాగే ఉంటుంది పక్కాగా. యా. అంటే ఇంతవరకు కూడా నందు గారు చేసిన మూవీస్‌లలోనూ కూడా ఎక్కువగా యూత్ ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ, రొమాన్స్ ఇవి మాత్రమే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో, ఫ్యామిలీకి ఎప్పుడన్నా ట్రై చేస్తారంటారా? ఆ, చెయ్యాలి అని ఈ మధ్య తెలుసుకున్నాను. ఓకే. మనము ఫ్యామిలీస్ కోసం సినిమా చెయ్యాలి. సురేష్ బాబు గారు మొన్న కూర్చోబెట్టి చెప్తూ ఉన్నారు నాతో అదే. వాట్ నువ్వు ఏ డెమోగ్రఫిక్ని టార్గెట్ చేయాలి, ఏ సినిమా చేస్తే ఎవరు వస్తారనేది, ఇవన్నీ విషయాలు చాలా సరదాగా అప్పుడప్పుడు మన సురేష్ సార్ బర్త్డే రోజు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. ఫ్యామిలీ సినిమా చేయనన్న ఒకటి మంచిది, నీకు సూట్ అవుతుంది, నిన్ను ఫ్యామిలీస్ దగ్గర తీసుకుంటున్నారు, నీ ఫేస్కి అంత ఫ్యామిలీస్కి బాగుంటుంది అని. సో ఇప్పుడే ఆలోచన స్టార్ట్ అయ్యింది. అలాంటి ఒక కథ ఏదో చిన్నది ఒకటి కుదిరింది. మోస్ట్లీ షార్ట్లీ అనౌన్స్ చేస్తాం. షార్ట్లీ అంటే 1 నెల పడుతుందిలేండి. మరి యా. బట్ కాకపోతే ఎందుకంటే నందు గారు ఎందుకని ఎక్కువగా యూత్‌కి సంబంధించిన, యూత్‌కి రిలేటెడ్ మూవీస్ అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారు అనేసి ఒక డౌట్ ఉందన్నమాట. సో, ఆ డౌట్‌కి క్లియర్ చేయాలంటే ఏం చెప్తారు మీరు? నిజం చెప్తున్నా, నాకు కూడా తెలియట్లేదు నాకు దగ్గరికి అలాంటి కథలే ఎందుకు వస్తున్నాయో. ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ నాకు నరేట్ చేయాలి, ఎవరైనా వచ్చని నాకు కోరిక ఉండింది. బట్ ఫర్ సమ్ రీజన్ చేయలేదు. బట్ ఒక మంచి ఫ్యామిలీ సినిమా నేను ఒకటి ల్యాండ్ చేసిన తర్వాత అందరూ మళ్ళీ దే విల్ స్టార్ట్ కమింగ్. ఓకే. మనకి 'సైక్ సిద్ధార్థ' డైరెక్టర్ వరుణ్ రెడ్డి గారు. సో, వరుణ్ రెడ్డి గారు ఫస్ట్ ఫిలిం అనుకుంటాను సార్ ఇది. సో, ఫస్ట్ ఫిలిం వరుణ్ గారిని ఎలా నమ్మి మీరు యాక్సెప్ట్ చేశారు అనేసి ఒక క్వశ్చన్. అతను నా ఫ్రెండ్ అండి. లాస్ట్ 10 yearsగా వీ బీన్ ఫ్రెండ్స్. సో వరుణ్ మీద నాకు ఆల్వేస్ నమ్మకం ఉండింది యాజ్ అ రైటర్గా. కానీ తను ఎప్పుడైతే ఒక డెమో ఫిలిం చేశారో యాజ్ అ డైరెక్టర్గా కూడా నాకు నమ్మకం వచ్చి ఇంకా ఐ వెంట్ ఆల్ ఇన్. ఫ్రెండ్ మంచి రైటర్ అని తెలుసు, డైరెక్షన్ కూడా ఎంత బాగా చేశారు. అప్పటివరకు నేను డైరెక్ట్ చేద్దాం అనుకున్నా ఏదన్నా వరుణ్ కథ ఇస్తే. దెన్ ఐ వాజ్ లైక్ లేదు నువ్వే డైరెక్షన్ చేయాలి అని చెప్పి దెన్ ఇంకా ఫ్రెండ్ ఆ ట్రస్ట్ అంతే, ఫ్రెండ్ మీద ట్రస్ట్. ఓకే. నందు గారు చాలా మూవీస్ చేశారు. మీ కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మూవీస్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే అందులో 3-4 మాత్రమే హిట్ అయినట్టు మనకు వస్తుందన్నమాట బయట టాకు. సో, మిగతావి ఎందుకు హిట్ అవ్వట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. అదే అండి ప్రాబ్లం. మంచి కథ అయి ఉండకపోవచ్చు, ఆర్ మంచి కథ అయినా ప్రేక్షకులకి నచ్చిన కథ అయి ఉండకపోవచ్చు. సో ఇవన్నీ అంటే ఒక సినిమా అంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా ఉన్నాయి అని చెప్పి నేను రియలైజ్ అవ్వలేదు ఇన్ని రోజులు. ఇప్పుడు రియలైజ్ అయ్యాను. సో బహుశా అదే కారణం అయి ఉండొచ్చు అంతే. ఓకే. ఇంకొకటి ఏంటంటే నందు గారు కమిట్మెంట్‌కి కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు అనేసి ఒక టాక్ వచ్చింది. దానికి మీరేం చెప్తారు? ఏ రోజు కమిట్మెంట్ మీద లేని మనిషిని అయితే ఇన్ని ఫ్లాపుల తర్వాత ఇండస్ట్రీలో ఉండలేను. అంతే కదా. ఈ సినిమా అంటే నేను తీసుకున్నా, మరి మిగతా ఇన్నేళ్లలో నా సినిమాలన్నీ బయట వాళ్ళేగా తీశారు. కమిట్మెంట్ మీద నేను లేదు అనే మాట పచ్చి అబద్ధం అని కాదు, అది నా మీద వేసినటువంటి నింద. నేను పూర్తి కమిట్మెంట్తో ఉంటాను. మీరు నన్ను ఏ టైంలో కమిట్మెంట్ అడుగుతున్నారు, ఏం చేయమని అడుగుతున్నారు, ఆ టైంలో నేను ఎక్కడున్నాను. నాకున్నటువంటి ఆల్రెడీ ప్రీ కమిట్మెంట్స్ ఏమి ఉన్నాయి, రకరకాలు ఉంటాయండి. ఇప్పుడు మీరు ఇది ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఆ పక్కన ఎందుకు రావట్లేదమ్మా నన్ను చేయను ఒకళ్ళు అడుగుతున్నారు అనుకోండి, ఇక్కడ ఉన్నారు కదా అంటారా, లేదంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆ అమ్మాయి కమిట్మెంట్ లేదు రావట్లేదు అంటారా. అంతే సిట్యువేషన్ అండి. కానీ ఒకళ్ళ మీద మనం ఇది అనడానికి ఏం లేదు. ఇట్స్ ఓకే. ఓకే. 'సైక్ సిద్ధార్థ' అనే మూవీ కంటెంట్ దేనిపైన ఎక్కువ బేస్ అయి ఉంటుంది?
లాట్ ఆఫ్ ఫన్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ మోర్ ప్యూర్ లవ్. ఒక సరైన అమ్మాయి మన లైఫ్లో ఉంటే ఒకటి జీవితం ఎంత బాగా మారుతుంది అనేటువంటి ఒక విషయం మీద ఉంటుంది. ఓకే, అంటే మూవీ మొత్తం కూడా లాట్స్ ఆఫ్ లవ్. ఇప్పుడు వద్దు. లేదు అడుగుతున్నా, అప్పుడు మీరు ఉండటం వల్ల ఓకే 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 ఓకే. ఇప్పుడు మూవీ మొత్తం కూడా లాట్స్ ఆఫ్ లవ్ ఉంది, ప్లస్ ఇంకొకటి ఏంటంటే కామెడీ ఉంది. సో మరి సైక్ అనేది ఎక్కడ కనిపిస్తుంది మాకు? సైక్ ఫిలిం మేకింగ్లో కనిపిస్తుంది. ఓకే. మీరు చూడండి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ టు వాచ్ ద ఫిల్మ్. మీరు చూసి ఇంతే ఇప్పుడు ఏదైతే పాజిటివిటీతో బాగుంటుందేమో అనే ఉద్దేశంతో ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, సినిమా చూశాక బ్రో మీరు చెప్పింది నిజం బ్రో, నువ్వు అద్దరిపోయింది, ఐ లవ్డ్ ఇట్ అనకపోతే నన్ను అడగండి. ఐఎమ్ వెయిటింగ్ మీ అందరికీ చూపించడం కోసం. అడిగేస్తా వెళ్ళి సురేష్ బాబు గారిని, సార్ వేసేద్దాం సార్ మీడియా షో అని. ఒక మాటలో సైక్ సిద్ధార్థ మూవీ ఎందుకు చూడాలో చెప్పేసేయండి సార్ ఆడియన్స్కి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ కోసం చూడాలండి. ఓకే. మీరు ఒక 99 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని మన సినిమాకి వచ్చిన తర్వాత ప్రతి రూపాయికి విలువ ఇచ్చి, విలువ ఓన్లీ కథ పరంగా ఇస్తే సరిపోదు. మీరు వింటున్నటువంటి మ్యూజిక్ పరంగా, చూసినటువంటి విజువల్ పరంగా, మేము చేస్తున్నటువంటి యాక్టింగ్ పరంగా, ఎడిట్ చేసినటువంటి విధానం పరంగా అన్ని విధాలుగా ఒక మంచి ప్రోడక్ట్ అనే ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక క్రీమ్ ఏదో మొహానికి కొనుక్కున్నారు, అది మంచి ప్రోడక్ట్ అయితే మొహం బాగుంటుంది అనే ఫీలింగ్. అలా మీరు సైక్ సిద్ధార్థ అనేటువంటి ప్రోడక్ట్ని 99 రూపాయలకు కొనుక్కుంటే ఆ మంచి ఫీలింగ్ని ఇస్తుంది అని ఒట్టేసి చెప్తున్నాను. ఓకే. ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఇంకో మాట చెప్పే రకం కాదు నేను. యా. బ్రేకప్ చేసుకునే వాళ్ళకి, బ్రేకప్ అయిన తర్వాత సూసైడ్ ఇవన్నీ చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి ఒక ఇన్స్పిరేషనల్ లైన్ చెప్పాలంటే ఏం చెప్తారు? అమ్మా నాన్న గురించి ఆలోచించండి బ్రో. బ్రేకప్ అయిన అమ్మాయి కంటే జన్మనిచ్చిన తల్లిదండ్రుల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.